సదర్లాలకు జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో ఇక్కడ ఎన్నో బాయి దగ్గర మందు దాగిన వ్యక్తి ఎక్కడో ఖమ్మం దగ్గరికి వెళ్ళి దూకి చచ్చిందంటే ఎలాంటి టార్చర్ పెట్టుంటారు. ఒకసారి చూపియండి మా అబ్బాయి ఎవరైనా. ఈ అబ్బాయితోనే రోజు చాటింగ్ ఫోన్ లో మాట్లాడి వీడియో కాల్ చేసి మాట్లాడి ఒక 2-3 సార్లు ఇంటికి కూడా పిలిచింది. అబ్బాయి ఏదైతే ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం, అదే మొగతనం అనేది ఆ రిపోర్ట్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి వీళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఒకసారి ఆలోచించండి. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ కంటే విలేజ్లలో ఒక ప్యాషన్ అయిపోయింది. ఈ విధంగా పెళ్లిళ్ళు అయిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడము, లేదంటే మీకు అంత అవసరం ఉన్నప్పుడు, మీకు బాయ్ ఫ్రెండ్ ఎక్కువైనప్పుడు పెళ్లిళ్ళు చేసుకోకండి. ఇక్కడ మా హస్బెండ్ కు మొగతనం లేదని చెప్తే మా బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయొచ్చు, పోయి ఆడు ఉండొచ్చు. మరి పెళ్లికి ముందు కూడా ఈ అబ్బాయితోని ఖమ్మం అక్కడక్కడ తిరిగినామని చెప్తా ఉన్నారు. అప్పుడు తెలియలేదా? ఇప్పటి వరకు ఈ అంశం మీద అబ్బాయి అంత దారుణంగా మందు దాగి చచ్చిపోతే ఇప్పటి వరకు పట్టించుకున్న నాదులు లేవు. వీళ్ళు ఏం అడగట్లేదు, మాకు మా కొడుకు పోయిండు, మాకు ఇన్ని లక్షల దండగియండి అని కూడా అడగట్లా. నా కొడుకు ఆత్మ శాంతించాలంటే వాళ్ళకి శిక్షలు పడాలి, నా కొడుకుని హరాస్మెంట్ చేసిన వాళ్ళు అనేది డిమాండ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు అనే విషయాలు ఏంటంటే వీళ్ళు న్యాయం చేయకపోతే మేము ఎక్కడి దాకానైనా వెళ్తాం, మా కుటుంబం మొత్తం మేము పురుగుల మందు దాచేస్తామని బెదిరిస్తా ఉన్నాం. ఇది మొత్తం మీద తాండాలో ఉన్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్కరు బాధపడతా ఉన్నారు. ఇక్కడ సదర్లాలకు జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో ఇక్కడ ఎన్నో బాయి దగ్గర మందు దాగిన వ్యక్తి ఎక్కడో ఖమ్మం దగ్గరికి వెళ్ళి దూకి చచ్చిందంటే ఎలాంటి టార్చర్ పెట్టుంటారు. మరి అత్త ఎలాంటి మాటలు అని ఉంటుంది అల్లుడిని. ఇది చాలా విచిత్రంగానే అనిపిస్తూ ఉన్నది. ఒక అబ్బాయి వాళ్ళ డాడీ చెప్తా ఉన్నాడు, చాలా చాలా గట్టి అబ్బాయి, అంత సెన్సిటివ్ కాదు, అంత ఊరికే అంటే సెన్సిటివ్గా తీసుకోడు, అంత అది కాదు. మరి ఎందుకు ఇంత సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు అనేది ఇక్కడ చాలా అనుమానాలకు గురవుతా ఉంది. మరి బొమ్మర్దేమని అన్నాడా, మామ సడ్డ కూడా ఎట్లకి వీళ్ళ సడ్డ కూడా ఎవరైతే ఉంటారో ఆయన ఏం మాట్లాడంట. మరి అత్తనే మొత్తము అక్కడ మొత్తం సంసారం అంతా వెళ్తూ ఉంటుంది కాబట్టి మరి బిడ్డకి ఏం నేర్పింది. మరి అక్కడ లవర్ బాయ్ అఖిల్ అనే వ్యక్తి ఎవరో చెప్తా ఉన్నారు వీళ్ళు. అదేదో ఫోటో ఇదేనా అమ్మా? ఒకసారి చూపియండి మా అబ్బాయి ఎవరైనా. రోజు చాటింగ్ ఫోన్ లో మాట్లాడి వీడియో కాల్ చేసి మాట్లాడి ఒక 2-3 సార్లు ఇంటికి కూడా పిలిచింది. ఇక్కడికి గల్లీలోకి వచ్చింది. ఈ అబ్బాయినా? ఏం పేరు అబ్బాయి పేరు? అఖిల్. లవర్ బాయ్ అఖిల్. బాషిత్ నగర్ వీళ్ళ ఇక్కడ బాషిత్ నగర్. చూడండి. ఓకే, ఈ అబ్బాయి అంట వాళ్ళు చూపిస్తా ఉన్నారు. ఈ అబ్బాయి వల్ల ఈ అబ్బాయి కూడా ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చేవాడు, మా పెద్దనాన్న కొడుకు అని చెప్పేది. ఏం న్యాయం చేయట్లే. పోలీసులకు ఇన్ని ఎవిడెన్స్ మేము ఇచ్చినా మాకు ఇప్పుడు దాకా ఏం న్యాయం చేయట్లే. ఫోటో ఇచ్చినా, మా అబ్బాయిది ఫోన్ నెంబర్ ఇచ్చినా, టెస్టులు రిపోర్ట్లు అన్ని నార్మల్ అనే వచ్చిన అన్ని ఎవిడెన్స్ ఇచ్చినా మాకు ఇప్పుడు దాకా అసలు పోలీసులు అయితే ఏం న్యాయం చేయట్లే. ఇది పరిస్థితి. వాళ్ళు బాధపడేది ఏంటంటే బాయ్ ఫ్రెండ్ ఎవడో కూడా ఇచ్చినాము, బాయ్ ఫ్రెండ్ నంబర్ కూడా ఇచ్చినాం, ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనేది బాధపడతా ఉన్నారు. ఈ అబ్బాయిది ఏదో రిపోర్ట్స్ అన్నారు కదా మీరు, రిపోర్ట్స్ ఉన్నాయా? ఓకే, అబ్బాయి ఏదైతే ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం, అదే మొగతనం అనేది ఆ రిపోర్ట్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి వీళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఒకసారి ఆలోచించండి. ఇది మొత్తం మీద ఇక్కడ ఈ తాండాలో ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉంది. చాలా మంది ఇప్పటికీ అదే బాధపడతా ఉన్నారు, ఇప్పుడు ఎలాంటి న్యాయం జరగలేదు. ఆ అబ్బాయి ఇక్కడ ఏదైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ బండి పెట్టుకొని నిలబడేవాడు, ఈ అబ్బాయి ఒకసారి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అఖిల్, క్రేజీ లవర్ అఖిల్ అని పేరు పెట్టుకున్నాడు ఇన్స్టాగ్రామ్లో. వీళ్ళు ఏముండదు, ఈ సంసారాల్లో నాగం చేసాడు తప్ప వీళ్ళ క్రేజీలు ఉండదు, లవ్ ఉండదు. ఈ ఏరియాలో అంటే ఇక్కడ ఇల్లు కాబట్టి అమ్మాయి ఇక్కడ నుంచి ఒకసారి చూస్తే ఇక్కడ బండి పెట్టుకొని నిలబడడం, ఇక్కడ రావడము, వాళ్ళ తోటి కోడలు ఎవరో అబ్బాయి మీ అన్న, మీ చిన్నమ్మ కొడుకు, పెద్దమ్మ కొడుకు అన్నప్పుడు మరి ఇంట్లోకి రావాలి కదా, ఎందుకు బయట ఉండి చూస్తున్నాడు అన్నప్పుడు లేదని మాట్లాడడం. కానీ ఇవాళ రేపు అమ్మాయిలు ఎట్లా తయారా అంటే అందరిని అనట్లేదు ఇక్కడ అమ్మాయిల్ని. ఇట్లా అంటే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ కంటే విలేజ్లలో ఒక ప్యాషన్ అయిపోయింది ఈ విధంగా. అంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడము, లేదంటే మీకు అంత అవసరం ఉన్నప్పుడు, మీకు బాయ్ ఫ్రెండ్ ఎక్కువైనప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఇంకో ఫ్యామిలీ కొడుకుని మీరు పొట్టన పెట్టుకుని అక్క ఎవడిచ్చింది మీకు అంత ప్రాబ్లం ఉన్నప్పుడు, మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్తోనే వెళ్ళిపోండి. ఇక్కడ మీ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ మా హస్బెండ్కు మొగతనం లేదని చెప్తే మా బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయొచ్చు, పోయి ఆడు ఉండొచ్చు. మరి పెళ్ళికి ముందు కూడా ఈ అబ్బాయితోని ఖమ్మం అక్కడక్కడ తిరిగినామని చెప్తా ఉన్నారు. అప్పుడు తెలియలేదా? అప్పుడు కనుక్కోలేదా? అప్పుడు ఆస్తున్నది వీళ్ళకు, నా బిడ్డ ఈ ఇంట్లో పడితే మంచిగా వీళ్ళకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నా బిడ్డ సుఖపడుతుంది అన్న ఉద్దేశంతో తల్లి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మెడగబడ్డ పాము కరవక తప్పదు అన్నట్టుగా ఇచ్చిన తర్వాత మేము ఏ ఆట ఆడిచ్చినా నడుస్తుందన్న ఇంటెన్షన్తో అల్లుడని చూడకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం,
వాళ్ళ డాడీకి ఫోన్ చేసి కూడా మీరు ఇది చూసుకోరా అది చూసుకోరా ఇది జరుగుతుంది అది జరుగుతుందని మాట్లాడడం అనేది జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో చాట్ చేసిన రెడ్ హ్యాండ్గా దొరికినప్పుడు కూడా నువ్వు ఈ విధంగా నన్ను మోసం చేస్తూ ఉన్నావని అన్నప్పుడు నేను తప్పు చేసినా ఎవరికి చెప్పకు నా పరువు పోతుందని కాళ్ళ మీద పడ్డప్పుడు తెలియదా? నీ ఇంటి దగ్గర నీ బిడ్డకి ఏది తెలియదని నువ్వు పెళ్లి చేసినప్పుడు నీ బిడ్డకి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం మీకు తెలియదా? ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు సంసారాలు పెళ్లి చేస్తే సంసారాలు నాశనం అయితే ఈ విధంగా అన్న విషయం నీకు తెలియదా? ఇది మొత్తం మీద ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పటివరకు ఈ అంశం మీద అబ్బాయి అంత దారుణంగా మందు దాగి చచ్చిపోతే ఇప్పటివరకు పట్టించుకున్న నాదులు లేడు. ఏమన్నా అంటే ఏదో చుట్టం చూపులేక వస్తున్నారు, మంచిగా కలర్లు వేసిరా లేదా బిల్డింగ్కి వీళ్ళు ఏడుస్తున్నారా నవ్వుకుంటున్నారా అని ఎస్ఐ గారు సిఐ గారు ఇట్లా వస్తున్నారంట. ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు వచ్చి అట్లా పోయి అట్లా చూసుకొని ఇట్లా వెళ్ళిపోతున్నారంట. మరి ఇది ఏ విధంగా చూడొచ్చో ఆలోచించాలి ఒకసారి. మరి ఎవరి కోసం పని చేస్తూ ఉన్నారు అంటే ఆడవాళ్ళు అయితే తప్పు చేస్తే యాక్షన్లు తీసుకోరా? వీళ్ళు ఏం అడగట్లేదు, మా కొడుకు పోయిండు మాకు ఇన్ని లక్షల దండు గీయండి అని కూడా అడగట్లా. నా కొడుకు ఆత్మ శాంతించాలంటే వాళ్ళకి శిక్షలు పడాలి, నా కొడుకుని హరాస్మెంట్ చేసిన వాళ్ళు అనేది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు అనే విషయాలు ఏంటంటే వీళ్ళు న్యాయం చేయకపోతే మేము ఎక్కడి దాకానైనా వెళ్తాం, లేదు అంటే ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు కావచ్చు సిఐ గారు కావచ్చు దీని మీద వాళ్ళ తల్లిని వాళ్ళ తమ్ముడిని ఆ అమ్మాయిని జైలుకి పంపించక వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మా కుటుంబం మొత్తం మేము పురుగుల మందు దాచేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ బాధ అనుకోవచ్చు, బాధతో మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఇది గ్రహించండి ప్రతి ఒక్కరి ఇంట్లో. ఎందుకంటే మన ఇంట్లో కడుపు కాలితే కడుపు బట్టి చూసుకోవడం కాదు. అమ్మాయి తప్పు చేసినా అబ్బాయి తప్పు చేసినా ఈ మధ్యకాలంలో ఒకటే ఆలోచించండి, ఇలాంటి చర్యలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక ప్యాషన్ లాగా అయిపోయింది. పెళ్ళికి ముందు లవర్ నుంచుకోవాలి, పెళ్ళైన తర్వాత హస్బెండ్తో బోర్ కొట్టగానే మళ్ళీ బాయ్ ఫ్రెండ్ కావాలి, ఏదో విధంగా హస్బెండ్ను కుక్కర్లో పెట్టి చంపడమా లేదంటే వేరే విధంగా సతాంచడమా ఇంకో విధంగా చేయాలి, మళ్ళీ బాయ్ ఫ్రెండ్తో తిరగాలి. జల్సాలకు మరిగిన వాళ్ళకు, బండ్ల మీద తిరుగుడు మరిగిన వాళ్ళకి, బాయ్ ఫ్రెండ్తో సినిమాలకు షికార్లకు మరిగిన వాళ్ళకి అత్తగారింట్లో వచ్చి నిమ్మలంగా ఉండి సంసారం చేసుకోమంటే ఎందుకు చేసుకుంటారు? ఇది ఉదాహరణ అనుకోవచ్చు ఇక్కడ. కాబట్టి ఎవరైతే వాళ్ళ అమ్మ, ఎందుకంటే అల్లుడు ఫోన్ చేసి నేను చనిపోతున్నా అన్నప్పుడు సస్తే సావని అని ఎందుకన్నది అనే విషయాలు ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్. అంటే మీ ఇంటికి వచ్చినప్పుడు అల్లుడిని ఏ విధమైన ఇబ్బంది పెట్టిరు అనేది ఇక్కడ అర్థమవుతున్నది. అంటే కనీసము నీకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నావా నీ కొడుక్కి నీ బిడ్డకి? ఇష్టంతోనే కదా రోజుకు 10 సార్లు వాళ్ళ డాడీకి ఫోన్ చేసి మాట్లాడడము, మీకు లైన్ కలుపుకోవడము. మీరు గరీబోళ్ళు అయినా మీ బిడ్డను చేసుకున్నారు కదా, వాళ్ళు మంచిగానే ఉన్నది, వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్ ఫ్యామిలీ, మంచిగా వాళ్ళ అన్నకో బిల్డింగ్ ఉన్నది, వాళ్ళ డాడీ అంటా ఉన్నాడు ఇంకేం డబల్ ₹1,00,000 ఇచ్చారు, ఇంకా 1,00,000 ఇచ్చిన అయినా వదిలేసుకుందాం. అప్పటికే వాళ్ళ డాడీ, ఎందుకంటే పొద్దున్న లేస్తే బేరాలు చేసేవాళ్ళు కాబట్టి ఎవరి మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది, ఏ మనిషి ఎట్లుంటాడు అనేది చాలా తొందరగా గుర్తుపట్టేస్తారు వాళ్ళు. కాబట్టి ఒక్కసారి ఇక్కడ తాండావాసులు కావచ్చు, ఇక్కడున్న సర్పంచ్ కావచ్చు, లేదంటే ఇక్కడున్న ఎస్ఐసిఐలు కావచ్చు, వీళ్ళకి న్యాయం జరగాలి. తప్పు చేసినా ఎవరైనా సరే, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి న్యాయం చేయాలని 100%గా కోరుతా ఉన్నాం. 100%గా ఈ విషయం మీద, ఈ కేసు మీద మేము ఫాలోఅప్ చేస్తామన్న విషయం కూడా మేము చెప్తా ఉన్నాం ఈ 960 విత్రుగా. ఇది మొత్తం మీద ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.